రైట్, ఇక బాపట్ల జిల్లాలో నూతన డివైడర్ల నిర్మాణం జరుగుతుంది. పాత డివైడర్ల స్థానంలో కొత్త డివైడర్లు నిర్మిస్తున్నారు. ఇది పూర్తిగా టీడీపీ బాపట్ల ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ ఈ రకంగా అయితే కమెంట్స్ చేశారు. ప్రజాధనం వృధా అవుతుందే గానీ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటూ కూడా ఎమ్మెల్యే కోన రఘుపతిని ఆయన ప్రశ్నించారు. పాత డివైడర్లను తొలగించడం వల్ల వచ్చిన ఇసుకను అదేవిధంగా రద్దును ఎమ్మెల్యే అనుచరులు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కాగిత సుధాకర్ బాబు ఇక జగనన్న కాలనీ వద్ద ఉన్న స్థలంలో పూడిక నింపుకోవడం మీ స్వలాభం కోసం వాడుకోవడం తప్ప ప్రజలకు అవసరానికి ఏమైనా ఉపయోగిస్తున్నారా అంటూ నరేంద్ర వర్మ ప్రశ్నించారు. దానికి లేటెస్ట్ గా బాపట్ల పట్టణంలో డివైడర్లు తీయటం గురించి ఈ రోజు మీతో చర్చించాలనుకుంటున్నా. మీ అందరూ తెలుసు, రోడ్ల మీద తిరుగుతున్నారు. బాపట్ల డివైడర్లు తీసేయటం గురించి మనం చూసాం. కానీ కొత్తగా డివైడర్ ప్లేస్మెంట్లు మార్చి ఏమైనా వేస్తున్నారా, అటు ఇటు కొలతలేసి మధ్యస్థంగా ఏమైనా పెడుతున్నారా అంటే కరెక్ట్గా పాత డివైడర్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పటివరకు డివైడర్ల నిర్మాణం జరగటం అంతవరకే అలాగే జరుగుతూ ఉన్నాయి. చాలామంది వైసీపీ నాయకులు అవినీతి ఆరోపణ